సరే, నిన్నటి ప్రాబ్లం ప్యాటర్నే సబ్సెట్, అది కూడా సబ్సీక్వెన్స్ ప్రాబ్లమే. కాకపోతే మనం ఏంటంటే సబ్సెట్ సమ్ కనుక్కోవాలి. నిన్నటి దాకా మనం ఏంటి సబ్సెట్స్ కనుక్కున్నాం. సపోజ్ 1 2 3 అంటే 1 2 2 3 ఇలా సబ్సెట్స్ కనుక్కున్నాం. ఇప్పుడు ఆ సబ్సెట్స్లో ఉన్న సమ్స్ని యాడ్ చేయాలి. 1 2 అంటే సబ్సెట్ సమ్ అంటే ఆ సబ్సెట్లో 1 2 ఎలిమెంట్ ఉంటే మనం 1 2ని యాడ్ చేస్తే 3కి అవుతుంది. 3 అనేది ఆ కేకి ఈక్వల్ అవుతుందో లేదో చూడాలి. ఈక్వల్ అయితే ట్రూ రిటర్న్ చేయాలి, అవ్వకపోతే ఫాల్స్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ చూసుకుంటే సబ్సెట్ సమ్ ఈక్వల్ టు కే అన్నాడు. ఒక్క సబ్సెట్ ఉంటే సరిపోతుంది. ఒక్క సబ్సెట్ ఉన్నా మనం అదే ఆ సబ్సెట్ సమ్ ఈక్వల్ టు కే ఒక్కటున్నా ట్రూ రిటర్న్ చేసేయచ్చు, లేకపోతే రిటర్న్ ఫాల్స్. ఇక్కడ కోడ్ చూద్దాం. నార్మల్గా ఇన్పుట్ శాంపుల్ ఇన్పుట్ ఇచ్చాడు, దానికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ 4 3 2 1 అది లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్. నెక్స్ట్ 5 వచ్చేసి కే వాల్యూ. 5 అనేది దీంట్లో ఎలా అవుతుంది, 3 2 అనేది ఒక సబ్జెక్ట్ ఉంది కదా, 4 1 అనేది ఒక సబ్జెక్ట్ ఉంది కదా. ఫస్ట్ మనం సబ్సెట్ చూసుకొని ఈక్వల్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్. సెకండ్ కే వాల్యూ 4 ఇచ్చాడు. 4 ఎలా అవుతుంది అసలు, నాట్ పాసిబుల్ కింద దాంట్లో, సో రిటర్న్ ఫాల్స్. క్వశ్చన్ అర్థమైతే ముందు సబ్సెట్ సబ్సీక్వెన్స్ ప్యాటర్న్, పికింగ్ నాట్ పికింగ్ ప్రాబ్లమ్స్ అర్థమైతే ఈజీగా చేయొచ్చు. సరే, కంటిన్యూ చేద్దాం. ముందు సబ్సీక్వెంట్ ప్రాబ్లమ్స్ కనుక ముందు చేసిన సబ్సీక్వెన్స్ ప్రాబ్లము అర్థమైతే ఇది ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఏం లేదు, సబ్సీక్వెన్స్ సమ్ కనుక్కొని ఆ కేక్ ఈక్వల్ ఉందో లేదో చూడడమే. ప్రాబ్లం సింపుల్గా అయిపోతుంది. సరే, కోడ్ స్టార్ట్ చేద్దాం. మరి హెల్పర్ తీసుకుందాం. హెల్పర్లో మనకు ఆబ్వియస్లీ ఏమేమి ఎలిమెంట్స్ కావాలి, అరే కావాలి, ఎంటీ అరే కావాలి, రిజల్ట్ అరే కావాలి, కే వాల్యూ కావాలి. హెల్పర్ రాసేసుకుందాం. అరే కరెంట్ రిజల్ట్ కే వాల్యూ. బేస్ కండిషన్ ఏంటి, బేస్ కండిషన్ ఏమనుకుంటాం మనం అసలు. సబ్సీక్వెన్స్ ప్రాబ్లం అయితే ఎప్పుడైతే స్ట్రింగ్ ఎంటీ అయిపోతుందో అది రిటర్న్ చేసేస్తాము. అది కూడా ఇక్కడ ఒక బేస్ కేస్ రాయొచ్చు. ఇంకొక బేస్ కేస్ మనం ఏం రాయొచ్చు, ఎప్పుడైతే సమ్ ఈక్వల్ టు కే అవుతుందో మనం ఆబ్వియస్లీ ట్రూ రిటర్న్ చేసేద్దాం. ఒకవేళ సమ్ అనేది గ్రేటర్ దాన్ కే అయితే ఫాల్స్ రిటర్న్ చేసేద్దాం. ఇవే బేస్ కేసెస్, అంతే కదా. ఇఫ్ లెన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయిపోతే ఏం చేద్దాం, జస్ట్ రిటర్న్ చేద్దాం. మనం ఎప్పుడు రిజల్ట్లోకి అపెండ్ చేయాలి, ఎప్పుడైతే సమ్ ఈక్వల్ టు కే అవుతుందో అప్పుడే అపెండ్ చేయాలి. మిగతా టైంలో మనకు అపెండ్ చేయాల్సిన పనేం లేదు కదా, సో రిటర్న్ చేసేద్దాం స్టాక్లో నుంచి. ఇఫ్ సమ్ వేరియబుల్ కూడా తీసుకోవాలి. అయ్యో, రిజల్ట్ అవసరం లేదు మనకి, ట్రూ ఆర్ ఫాల్స్ అనే కదా చెప్పేది. సమ్ అనుకుందాం దీన్ని. ఇనీషియల్గా సమ్ 0, రిజల్ట్ ఈక్వల్ టు కే అనుకోండి. ఏం చేద్దాం, రిటర్న్ ట్రూ చేసేద్దాం.
ఇఫ్ ఇంకో కండిషన్ రిజల్ట్ ఈస్ గ్రేటర్ దాన్ కే ఏం చేస్తాం, రిటర్న్ ఫాల్స్. ఇప్పుడు యాడింగ్ నాట్ యాడింగ్ అంటే సమ్లో మనం ఏలో ఉన్న కరెంట్ అవసరం లేదనుకుంటా కదా, మనకి కరెంట్ కూడా అవసరంలా, ఎందుకంటే మనం ఎరే రిటర్న్ చేయట్లేదు కదా, ట్రూ ఆర్ ఫాల్సే రిటర్న్ చేస్తున్నాం. సో అరే కూడా అవసరంలా. రిజల్ట్లోకి అరే ఆఫ్ జీరోని యాడ్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఎలా అయితే మనం ఫస్ట్ నెంబర్ సబ్సీక్వెన్స్లో తీసుకుంటామో తీసుకోమో అదే కరెంట్లోకి ఇక్కడ కూడా రిజల్ట్లోకి మనం ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటామా తీసుకోమా అనేది పాయింట్ ఇక్కడ. సరే మనం తీసేసుకుందాం. తర్వాత ఏంటి, హెల్పర్ మళ్ళీ రికర్స్ చేయాలిగా. హెల్పరు ఏ ఆ ఫస్ట్ ఎలిమెంట్ని వదిలేసి నెక్స్ట్ ఎలిమెంటు కామా రిజల్ట్ డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేద్దాం, ఎందుకు తక్కువ మళ్ళీ పాప్ చేయాలి. కామా కే, తర్వాత మళ్ళీ హెల్పర్ ఫామ్ కూడా తీసుకొని నాట్ యాడింగ్ ఇది సమ్ ఎలానే ఉండిద్ది, అది రిజల్ట్ ఇలానే ఉండిద్ది. కామా కే. ఇప్పుడు ఇక్కడ ఒక్క సబ్సెట్ ఉంటే చాలన్నాడు కదా, సరే ఒక్క సబ్సెట్ కావాలంటే మనం ఇఫ్ ఫస్ట్ దాన్ని ఇఫ్లో పెట్టేసుకుందాం. అదే ఇది మొత్తాన్ని ఇఫ్లో పెట్టేసుకుందాం. ఇఫ్ ఈ ఫస్ట్ దాన్ని ఇఫ్లో పెట్టుకుందాం. అంటే ఇఫ్ ఈ రికర్షన్ ఫంక్షన్ కనుక ట్రూ రిటర్న్ అయితే, ఈ రికర్షన్ ఫంక్షన్ కనుక ఎండ్లో ఒక్కసారి ట్రూ రిటర్న్ అయితే మనం ఇంకా మిగతా రికర్షన్స్ చేసే పని ఉండదు. కాబట్టి రిటర్న్ ట్రూ పెట్టేద్దాం. అంతే కదా, సేమ్ ఇది కూడా అంతే. ఇఫ్ ఇది కనుక ఒక్కసారైనా ట్రూ రిటర్న్ చేస్తే మనం ఏం చేస్తాం, రిటర్న్ ట్రూ లేదా రిటర్న్ ఫాల్స్. అది ఇక్కడ రిటర్న్ ఫాల్స్ చేసేద్దాం. మ్యాన్ లెన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఏమన్నా ఈ కేసు రాయడం అవసరం లేదా అని ఆలోచిస్తున్నా. ఒకటి రాద్దాం, ఒక్క కేసు రాద్దాం. ఒకవేళ లెంత్ అనేది ఈక్వల్ టు 0 అయినప్పుడు రిజల్ట్ ఎండ్లో రిజల్ట్ అనేది కేకి ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఇప్పుడేంటి పరిస్థితి? ఈజ్ నాట్ ఈక్వల్ టు కే అనుకో, చేస్తాం రిటర్న్ ఫాల్స్ చేసేద్దాం. నాట్ ఈక్వల్ టు కే అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. రిజల్ట్ ఈక్వల్ టు కే అన్నప్పుడు ట్రూ, నాట్ ఈక్వల్ టు కే అన్నప్పుడు ఫాల్స్ వెళ్ళిపోయింది. రిజల్ట్ ఈక్వల్ టు కే అన్నప్పుడు సేమ్ ఇదే కండిషను ఉన్నప్పుడు, అదే ఇదే కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇదేందనుకోండి ట్రూ, సేఫ్ సైడ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు.
సరే ఒకసారి అసలు రన్ అవుతుందో లేదో చూద్దాం. రన్ టైం ఎర్రర్ అంట. ఈ ఆఫ్ 0 కదా. అయిపోయింది చూసారా సింపుల్గా. ఒకసారి ఈ కేసు తీసేస్తే ఎందుకు ఈ కేసు నాకు ఎందుకు తేడా కొడుతుంది. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనుకుంటున్నా. సరే చూద్దాం. చూసారా ఉండాలి కేసు, ఎందుకంటే రిక్వెస్ట్ అవుతానే ఉండిద్ది ఈ ఎండ్ కేసు లేకపోతే. సరే టైం లిమిట్ ఎక్సీడెడ్, ఎందుకంటే వాడు ఏం చెప్పాడు ప్రాబ్లంలో డీపీ యూస్ చేయమన్నాడు. రికర్షన్ ఫాలోడ్ బై మెమరైజేషన్ అంటే డీపీ యూస్లో అంటే ఇంకా మనం డీపీ దా పోలేదు. ప్రజెంట్ అయితే ఇక్కడ దా చాలు, రన్ అవుతుంది కదా, అట్లీస్ట్ మనకు అర్థమవుతుంది రికర్షన్లో ఎలా సాల్వ్ చేయగలం అనేది. ప్రజెంట్ అయితే ఇది చాలు. సరే మరి అర్థమైతే కొంచెం అర్థమైతే లైక్ చేయండి, ఎందుకంటే ఎంకరేజ్మెంట్. సరే.